ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. ఇంటింటికి సుపరిపాలన కార్యక్రమంలో భాగంగా ముళ్లమూరు మండలం వేముల గ్రామంలో దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ ఇంటింటికి వెళ్లి ఏడాది కూటమి పాలన ప్రజల అవసరాలు అడిగి తెలుసుకున్నారు. ఏడాది కూటమి పాలనలో ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశించిన విధంగా సంక్షేమ అభివృద్ధి ప్రతి ఇంటికి చేరాలని, ప్రతి ఇంట్లో సంతోషం కనిపించాలన్న లక్ష్యం తెలుసుకునేందుకే మీ గడపకు ప్రభుత్వ ప్రతినిధిగా వచ్చామని, మమ్మల్ని ఆశీర్వదించండి, కూటమి ఏడాది పాలనలో జరిగిన అభివృద్ధి సంక్షేమం లోటుపాట్లను తెలియజేయండి ఆమె అన్నారు. మన ప్రజా ప్రభుత్వంలో ప్రజల బాగోగులు, ప్రజల అభివృద్ధి ధ్యేయంగా మనం ముందుకు వెళ్తున్నామన్నారు. అదే స్ఫూర్తితో దర్శి నియోజకవర్గంలో ఏడాది కాలంలో గత 5 ఏళ్లలో వైసీపీ నిర్లక్ష్యంగా వదిలేసిన అనేక ప్రభుత్వ కార్యక్రమాలను 100 కోట్ల వ్యయంతో తిరిగి చేపట్టగలిగామన్నారు. ముఖ్యంగా గ్రామాలలో రోడ్లు, మౌలిక సదుపాయాల కల్పన, త్రాగునీరు, సాగునీరు, విద్య, వైద్యం, ఉపాధి లక్ష్యంగా ముందుకు వెళ్తున్న ప్రతి గ్రామంలో ప్రజల సంతోషాన్ని కోరుతూ ప్రభుత్వ ఫలాలు అందరికీ అందాలన్న సంకల్పంతో ప్రజా సేవకులుగా మీ ముందుకు వచ్చామన్నారు. మమ్మల్ని ఆశీర్వదించండి, అభిమానించండి, కూటమి ఏడాది పాలనను దీవించండి, కులమతాలకు అతీతంగా, రాగద్వేషాలకు అతీతంగా అభివృద్ధి ఎజెండాగా ముందుకు వెళ్దాం, అభివృద్ధి ప్రభుత్వాన్ని ఆదరిద్దాం అని ఆమె ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కురపాటి సీను, గ్రామ సర్పంచ్ గజ్జల సుబ్బారెడ్డి, శ్రీమతి ఆదెమ్మ, గ్రామ పార్టీ అధ్యక్షులు మాదిరెడ్డి కాసిరెడ్డి, మండలంలోని క్లస్టర్లు, యూనిట్ అండ్ బూత్ ఇన్ఛార్జీలు, వివిధ హోదాల్లో ఉన్న కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలు, వేముల గ్రామ ప్రజానికం తదితరులు పాల్గొన్నారు. కాబట్టి మన వాళ్ళు మొత్తం ఇక్కడ రావాలి, మన మేడం గారిని కొంచెం మా గురించి మాట్లాడాలి. ఈసారి అడుగుతున్నారు. మీ అందరినీ కలిసి చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఊరంతా నాతో పాటు కలిసి నడవడం చూస్తుంటే తెలుస్తుంది ఎంత సంతోషంగా ఉన్నారు ప్రజలు కూటమి ప్రభుత్వ అధికారంలో వచ్చాక అనేది. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం కూటమి గెలిచిన వెంటనే పెన్షన్ 3,000 రూపాయలు 4,000 చేశారు. దివ్యాంగులకి 6,000 చేయడం జరిగింది. అట్లాగే మంచానికి పూర్తిగా పరిమితమైన వాళ్ళకి 15,000 రూపాయలు ఇస్తున్నారు. మన దేశంలోనే 4,000 రూపాయలు ఇచ్చే అత్యధిక పెన్షన్ ఇచ్చే ప్రభుత్వం కానీ రాష్ట్రం కానీ ఆంధ్రప్రదేశ్
డబ్బులు పడినాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలు స్కూల్కి వెళ్ళాలి అనే ఉద్దేశంతో తల్లికి వందనం ఇంట్లో 3 4 అందరికీ పడేలాగా ఆయన కృషి చేస్తున్నారు. దీపం 2 పథకం కింద గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాము. అన్నా క్యాంటీన్లు అన్ని చోట్ల తెరుచుకున్నాయి. పేదల ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లు. మెగా డిఎస్సి పోస్టింగ్లు జారీ చేశారు. త్వరలో అన్నదాత సుఖీభవ కింద రైతులకు 20,000 రాబోతుంది. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ఇవ్వబోతున్నారు. గత 5 ఏళ్లు వైసీపీ ప్రభుత్వం ఆర్థిక విధ్వంసం చేసిన అంతటి ఆర్థిక దుస్థితి నుండి కూడా ఎన్నో పెట్టుబడులు తీసుకొస్తూ సంక్షేమం అభివృద్ధి సమపాలలో ఇవ్వగలిగిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు నిరంతరం మన ఆంధ్ర రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ఎంతో కృషి చేస్తున్నారు. ఇవాళ ఇక్కడ ఎస్సీ కాలనీలో ఇళ్ల స్థలాల గురించి చాలా మంది అడగడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేసేలాగా నా వంతు కృషి చేస్తాను. ఇంకా కొంతమంది ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ సమస్యలు, బస్సు ఒకటి, అట్లాగే రోడ్లు అడగటం జరిగింది. ఒక్కొక్కటిగా అభివృద్ధి పదవిలో దర్శ నియోజకవర్గాన్ని తీసుకెళ్లడం కోసం నేను నా వంతు కృషి చేస్తాను, కష్టపడుతూనే ఉంటాను. నన్ను ఇంతగా ఆదరించిన ప్రతి ఒక్కరికి, ఇవాళ నాతో పాటు గడప గడప తిరిగిన మహిళలందరికీ పేరు